బాలగారు ఇప్పుడే మాట్లాడుతున్నాం. మీరు వచ్చే ముందే మీరు కాస్త ఆలస్యంగా జాయిన్ అయ్యారు. అయితే ఢిల్లీ గద్దె మీద నువ్వు కూర్చొని గాండ్రిస్తానన్న పులి ఈరోజు తెలంగాణలో అధికారం కోల్పోయి ఎక్కడుంది అనే ప్రశ్నలో, అంటే రాజకీయంగా ఎక్కడుంది అనే ప్రశ్న ఎట్లా చూడాలి సార్? అయితే నేను మీకు ఒక ప్రశ్న, మీరు అడిగిన ప్రశ్నలోనే కొంచెం కరెక్షన్ ఉంది. చెప్పండి. అసలు సొసైటీలో ఇప్పుడు అడవులు ఉన్నాయా? ఓకే, అడవులు ఉంటే పుల్లు ఉంటది. అడవిలే లేని ప్రదేశంలో మనం బతుకుతుంటే పులులు ఎక్కడి నుంచి వస్తాయి? పుల్లులు లేక నరేంద్ర మోడీ గారు ఎక్కడి నుంచో ఫారెన్ కంట్రీ నుంచి పుల్లులు దింపుకొచ్చి ఇండియన్ జనాలకు చూపిస్తున్నారు. ఓకే, ఆ పుల్లులు ఏం చేయకుండా మీరు పులి ఉన్నారని చెప్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఓకే 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 సో దీన్ని ఎలా జస్టిఫై చేయాలో ఇంకా అర్థం కావాలి. ఓకే సరే. సో ఇప్పుడు ఆయన పులిని సంపాదించకుండా ఒక రాజకీయ నాయకుడు, ఓడిపోయిన మాజీ సీఎం అని సంభాషిద్దామా? ఓకే, మాకేం అభ్యంతరం లేదు. రైట్, ఓకే, డన్. అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పులి అనేది నేను కానీ వినాయక రెడ్డి గారు కానీ మీరు కానీ కాదు, అది స్వయం ప్రకటిత పులి. సార్ అసలు ప్రకటితని పక్కన పెట్టండి, అడవి లేదంటున్నా. వి కమ్ టు యువర్ రెస్క్యూ. మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. పులి కాదు. సరే, ఓడిపోయిన రాజకీయ నాయకుడు, ఢిల్లీ గద్దెని శాసిస్తానన్న రాజకీయ నాయకుడు ఇవాళ ఎక్కడున్నారు? ఢిల్లీ ఏమీ లేదండి. చాలా వరకు ఏమైపోయిందంటే హవా అనేది ఉంటది అనమాట. హిందీలో ఒక సామెత ఉంది, నాచనా అయానీతో అంగన్ బింగా అని చెప్పేసి. అది సార్కి కూడా బాగా తెలుసు. తెలుగులో ఇంకో సామెత ఉంది. ఇలా ఏంటంటే సామెత, బాబు డాన్స్ చేయరా బాబు అంటే స్టేజ్ బాగాలేదు అన్నాడంట. సో అదే విధంగా కేసీఆర్ ఏమనుకున్నాడంటే, ఆయనకు హవా నడిచినప్పుడు జర్నలిస్ట్ కాలనీ మన పాశ్యం యాదగిరి గారి ఇంటి దగ్గర నుంచి ఎర్ర కారు వేసుకొని ఆయన అలా తిరుక్కుంటూ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, యూసఫ్ గూడ ఇవన్నీ తిరుక్కుంటూ వెళ్ళేసరికి సీఎం అయిపోయాడు. తెలియకుండా సీఎం అయిపోయేసరికి ఏమైపోతుంది మీకు? ఆటోమేటిక్ గా ఆ గర్వం అనేది పెరుగుతుంది. మీ మాటలో శ్లేష మా ఇద్దరికి అర్థమైంది. వీక్షకులు కూడా అర్థం కావాలంటే కొంచెం ఎలాబొరేట్ గా చెప్పండి. మా ఇద్దరికైతే అర్థమైంది. కొంచెం ఎలాబొరేట్ గా ఏమైపోయిందంటే సార్, లక్కీ మీద కొట్టిన సీఎం ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ గారు. ఓకే, బై ఎఫర్ట్స్ కాదు, షోల్డర్ ఎఫర్ట్స్ తో కొట్టలే సీఎం పదవిని. ఓకే, ఆయన లక్ మీద వచ్చింది అది. 2014 స్టేట్ బైఫరికేట్ అయిన తర్వాత త్రిముఖం పోటీలలో జరిగిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ఆంధ్ర విభజన జరిగిపోయి కొన్ని పార్టీలు అటు వెళ్ళిపోయాయి, మరికొన్ని పార్టీలు ఇక్కడ ఉండిపోయి కాంగ్రెస్ పార్టీ అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ పోటీ చేయడంతో ఆయనకు స్థానాలు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేయకుండా ఆయన సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది జరిగింది. అది ఏంటి, లక్కీగా వచ్చింది. దీంతో పాటు 2018లో యాంటీ ఇంకంబెన్సీ జనరేట్ అవుతుంది, క్రియేట్ అవుతుంది. పబ్లిక్ లో అన్రెస్ట్ అనేది ఎక్కువ అయిపోయింది, వ్యతిరేకత పెరిగిపోయిందని తెలుసుకొని ఇమీడియట్ గా ఏం చేశారంటే 1 year బిఫోర్ ఎలక్షన్స్ పెట్టేసి ఆ సెన్స్ అనేది, ఆ స్మెల్ ఆఫ్ సెన్స్ అనేది రాకముందే ఎలక్షన్స్ ముగించిపోయారు. సో ఆ క్రమంలో ఏమైపోయిందంటే, ముఖ్యంగా ఈయనకు అక్కడ కూడా ఇప్పుడు కూడా అడ్వాంటేజ్ అదే. ఈ ఆంధ్ర సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల విధంగా ఏవైతే మనం సీట్లు ఒకసారి చూసుకుంటున్నామో, ఈ ఓటర్ల ప్రభావితం వల్ల, ఇక్కడున్న సీట్ల ఇంపాక్ట్ వల్ల ఆయన గతంలో అంటే 2018లో కూడా మళ్ళీ గెలవడము, రూరల్ ఓట్ బ్యాంక్లో కూడా కొంచెము అన్రెస్ట్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అది క్యాచ్ చేసుకోలేకపోవడము, తర్వాత కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో సరిగ్గా వ్యవహరించలేకపోవడము, ఇలాంటివన్నీ కారణాలతో ఆయన మళ్ళీ గెలవడం అనేది జరిగింది. ఈసారి ఏమైపోయిందంటే తెల్లం అయిపోయింది, హీఈస్ అ ఫెయిల్యూర్ సీఎం అని చెప్పేసి అని. ఏ విధంగా ఫెయిల్యూర్ సీఎం అంటే, డిక్టేటర్షిప్ అవడానికి ఇదేమన్నా వాళ్ళ బాబు గారి జాగ్రత్తగా అంటే నేను అనట్లేదండి. బై ద వే, ఐఎమ్ సారీ, వ్యూవర్స్ చూసే వాళ్ళు కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ తప్పుగా అర్థం చేసుకోకండి. ప్రజలు అంటున్నారు, మేము ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే అని చెప్పేసి అని మేము చేశాము. దాంతోపాటు మన సార్ కూడా బాగా తెలుసు, ఒక యాత్ర కూడా బస్సు యాత్ర చేశారు సార్ వాళ్ళు. మన అనుకుని మురళి గారితో వాళ్ళతో కూడా మేము కలిసి పనిచేసాం. మేమందరం టూర్లకు వెళ్ళాం. ఏం సార్ మీకు బాగా ఐడియా ఉండే ఉంటది. జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అభిప్రాయాలు మేము చెప్తున్నాం. అంతేగాని మొన్న కేటీఆర్ గారు అన్నట్టు సర్వేలు అన్ని ఏజెన్సీలు మాకు వచ్చి క్షమాపణ చెప్తాయంటే
మరి ఈ రోజు కేటీఆర్ గారు ఎవరికి క్షమాపణ చెప్పాలి? మా సర్వే ఏజెన్సీలకు అన్నిటికీ వచ్చి క్షమాపణ చెప్తారా? ఆయన ఇన్ని రోజులు పెట్టుకున్న ఫేక్ ట్విట్టర్, ఫేక్ ఫేస్బుక్ అకౌంట్, ఫేక్ యూట్యూబ్ అకౌంట్స్, ఫేక్ యూట్యూబ్ ఛానళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్లకు కాంట్రాక్ట్లు ఇచ్చి ఐటీ కంపెనీలను మభ్యపెట్టుకొని యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి ఆయన ఫండింగ్లు చేసి ఆర్టిస్టులని కొనుక్కొని ఆర్టిస్టులను పెట్టి ఇంత ఫేక్ ప్రోపగండా చేసిన కేటీఆర్ గారు ఈరోజు ఎవరికి సమాధానం చెప్తారు? మరి ఇదే ఏజెన్సీలకి జెన్యున్ గా పనిచేసిన ఏజెన్సీలకు కూడా సమాధానం చెప్తారా? క్షమాపణ చెప్తారా? మరి చెప్పరు. ఎందుకు అంటే ఫేక్ అనేది ఎప్పటికైనా బయటకు వస్తుంది, రియాలిటీ అనేది ఎప్పుడైనా నిలబడుతుంది అన్న దాంట్లో మేము ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే చేసినప్పుడు ప్రజలందరూ కూడా కేసీఆర్ని, కేటీఆర్ని, తర్వాత వాళ్ళ కుటుంబాన్ని తిరస్కరించడం అయితే జరిగింది. ఆ తిరస్కరించిన దాంట్లో ఈ రోజు వాళ్ళ యొక్క కోపానికి గురైన పార్టీ ఏదైనా ఉందంటే టిఆర్ఎస్ పార్టీ. అండ్ రెండో విషయము, టిఆర్ఎస్ పార్టీ ఓన్లీ బిలాంగింగ్ టు తెలంగాణ మాత్రమే, తెలంగాణ సమాజానికి మాత్రమే. ఈ టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ గా మారిపోయిందో, తెలంగాణ అనే పేరు పదం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, టిఆర్ఎస్ పార్టీ అనేది నో మోర్. సో కాబట్టి కేసీఆర్ గారి రాజకీయ భవిష్యత్తు కూడా భూస్థాపితం అయిపోయింది. అది ప్రతి ఒక్కరు కూడా ఈ అనుభవంతో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సైఫాలజిస్ట్ గా ప్రజల యొక్క మైండ్ సెట్, మూడు మెథడాలజీని ఒకసారి మనం కంపారిజన్ చేసుకుంటే రాబోయే రోజుల్లో 1 మినిట్ సార్, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అనేది భారతదేశ వ్యాప్తంగా రాజకీయాలు కాదు కదా, గల్లీ రాజకీయాలు కూడా చేయలేని పరిస్థితులు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి.